భగీరథుడు గంగాదేవిని ప్రత్యక్షం చేసుకోవడం కోసం తపస్సు ప్రారంభించాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమైనంత త్వరగా గంగాదేవి దర్శనం లభించదన్న ఆలోచన అతనిలో మెదిలింది. తపస్సులో కూర్చోవడానికి ముందే. అయితే అతని ఆలోచనను అసత్యం చేస్తూ గగనగంగ సాక్షాత్కరించింది. భగీరథ అంది చిరునవ్వుతో. భగీరథుడు కళ్ళు తెరిచి గంగాదేవికి ప్రణమిల్లి ఆనందోత్సాహాలతో చూశాడు. తల్లి, పరమశివుడు కరుణించాడు. నీ మహావేగాన్ని నిరోధించడానికి అంగీకరించాడు. సర్వసిద్ధంగా ఉంటానన్నాడు. అలాగా, సాధించావన్నమాట. నువ్వు దీవించావుగా మాత. దివి నుండి దిగే ముహూర్తం ఇప్పుడే. గంగాదేవి అడ్డు తగులుతూ అంది. పరమేశ్వరును సిద్ధం చేయగలవా? అనుమానం లేదు మాత, ఆయన భక్త సులభుడు. అయితే ఆలస్యం ఎందుకు అంటూ గంగాదేవి అదృశ్యమైంది. అంతవరకు పరిసరాలని ఆవరించిన దివ్య పరిమళం గాలిలో కలిసిపోయింది. భగీరథుడు కైలాసం వైపు తిరిగి కళ్ళు మూసి చేతులెత్తి నమస్కరిస్తూ మనస్సులో ఓం నమః శివాయ అనే ప్రణపూర్వక శివపంచాక్షరిని పఠిస్తూ ధ్యానం చేశాడు. భగీరథుడు కళ్ళు తెరిచాడు. పరమేశ్వర, శంకర, నమో నమః. అభీష్ట సిద్ధిరస్తు. దేవదేవ, గంగాదేవి ఈ ముహూర్తంలోనే దిగి వస్తానని మాట ఇచ్చి అంతర్ధానమైంది. శివుడు తల పంకిస్తూ చిరునవ్వు నవ్వాడు. భగీరథుడు రెప్పపాటు మరిచిపోయి పరమశివుడి నిసర్గ సౌందర్యాన్ని చూస్తూ ఉండిపోయాడు. మంచుకొండలో కలిసిపోయే తెల్లటి దివ్యదేహం, నూపురాలతో అందంగా ఊపిస్తున్న పాదాలు, సన్నటి నడుమును చుట్టిన గజచర్మం, విశాలమైన విశ్వవేదికలా కనిపిస్తున్న వక్షస్థలం, చిరునవ్వు వెన్నెలు వెదజల్లుతున్న ముఖం, విశాలమైన నుదురు, రెండు విశాల నేత్రాల మధ్య మూడో కన్ను అగ్నినేత్రం, ముఖ సౌందర్యాన్ని ఎత్తి చూపుతున్న రాగిరంగు జటాజూటం. భగీరథ, గంగ దిగి వస్తోంది, పరమశివుడు హెచ్చరించాడు. మరుక్షణంలో బ్రహ్మాండమైన శబ్దం దశదిశలా నిండిపోయింది. ఆ శబ్దం ఆకాశంలోంచి అంతటా వ్యాపిస్తోంది. భగీరథుడు తల ఎత్తి చూశాడు. నీలాకాశంలో శ్వేతవర్ణ ప్రవాహ వేగానికి మేఘాలు చెదిరిపోతున్నాయి. శ్వేత ప్రవాహం భూమి వైపుగా దూసుకు వస్తోంది. శబ్దం పెరుగుతోంది క్రమంగా. భగీరథుడు ఉద్రేకంతో చేతులు జోడించి పరమశివుడి వైపు చూశాడు. శివుడు తల కొద్దిగా పైకెత్తి గంగాదేవి అవతరణను చిరునవ్వుతో చూస్తున్నాడు. గంగా ప్రవాహ వేగాన్ని నిరోధించి భూమిని కాపాడటానికి ఆ పరమేశ్వరుడు ఏం చేస్తాడు? భగీరథుడిలో ప్రశ్న సుళ్ళు తిరుగుతోంది. అతనిలో తల ఎత్తిన ప్రశ్నకు సమాధానం చెప్తున్నట్టు పరమశివుడు గంభీరంగా తన శిరస్సును కదిలించాడు. అంతవరకు కుదురుగా ఉన్న ఆయన తామ్ర జటాజూటం ఒక్కసారిగా కదిలి శిరస్సుకు ఇరువైపులా నాట్యం చేసి విచ్చలవిడిగా విచ్చుకుంది. శివుడి మహాశీర్షం వెనుక రాగిరంగు మేఘంలా ఉంది ఆ జటాజూటం. పాదాలను కొంచెం ఎడంగా చాపి రెండు చేతుల్ని నడుం మీద పెట్టుకున్నాడు శివుడు. భగీరథుడు కాసేపు గంగాదేవిని, ఆమె ప్రవాహ శబ్దాన్ని మరిచిపోయి మహేశ్వరుడి మహాసౌందర్యాన్ని చూస్తూ ఉండిపోయాడు. భగీరథ, గంగను చూడు. పరమేశ్వరుడు గంభీర కంఠధ్వని గంగా ప్రవాహ శబ్దాన్ని మిరింగివేసింది. భగీరథుడు ఉలిక్కిపడి ఆకాశంలోకి చూశాడు. తెల్లటి ప్రవాహం, పాలనొరగ లాంటి ప్రవాహం దూసుకు వస్తోంది మహావేగంతో. గంగాదేవి రాకను చాటింపు వేస్తున్న శతకోటి నగరాల శబ్దంలా దిశలను అదరగొడుతోంది ప్రవాహ శబ్దం. ప్రవాహంతో పాటు భగీరథుడు చూపులు కిందికి దిగుతున్నాయి. దూసుకు వస్తున్న గంగా ప్రవాహం ఒక్కసారిగా మహేశ్వరుడి మహాశిరస్సు మీదికి దూకింది. భగీరథుడి శరీరం జలధరించింది. అతని శరీరం మీద రోమాలు నిక్కబడుచుకున్నాయి. పరమశివుడి శిరస్సు మీదకి దూకిన గంగా ప్రవాహం ఆయన మహాశరీరం గుండా క్రిందకు దిగి సాగుతుందన్న నమ్మకంతో చూస్తున్నాడు భగీరథుడు. అయితే గంగ శివుడి దేహం గుండా అధో ప్రయాణం చేయడం లేదు. ఆశ్చర్యంగా శివుడి ముఖం వైపు చూశాడు అతను. శివుడి ముఖం మీద చిరునవ్వు మెరుస్తోంది. శిరస్సు మీదికి దూకిన గంగాజలం శివుడి జటాజూటంలో మాయమవుతోంది. భగీరథుడు తనను తాను మర్చిపోయి మంత్రముగ్ధుళ్లా చూస్తూ ఉండిపోయాడు. మహేశ్వరుడి శిరస్సును చేరిన గంగ నేలను అందుకోవడం లేదు. నురగలు కక్కుతూ పరమేశ్వరుడి శిరస్సు మీదికి చేరిన గంగ ఆయన జటాజూటంలో చిక్కుకుపోయి గోరోచన వర్ణమేఘంలా ఉన్న శిరోజాలలో తిరుగుతూ ఉండిపోయింది. చాలాసేపు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయిన భగీరథుడు
అసంకల్పితంగా శివుణ్ణి స్మరించాడు. గంగా ప్రవాహాన్ని కొనసాగించమని లోపలే ప్రార్థించాడు. పాలనురగ లాంటి గగనగంగను తన శిరస్సు మీద ధరించిన శివుడు భగీరథుడి మౌన ప్రార్థనను ఆలకించాడు. జటాజూటాన్ని విదిల్చాడు. విడుదల పొందిన గంగ 7 పాయల గుండా నేల మీదికి ప్రయాణించింది. 3 నదులుగా తూర్పు దిశకు, 3 నదులుగా పశ్చిమ దిశకు పరుగులు తీసింది. 7వ ప్రవాహం భగీరథుడి వైపు సాగింది. భగీరథుడు పరమశివుడి వైపు చూస్తూ కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించాడు. గంగాదేవిని తీసుకువెళ్ళడానికి మౌనంగానే అనుమతి అడిగాడు. పరమశివుడు మందహాసం చేస్తూ చెయ్యెత్తి ఆశీర్వదించాడు. నిర్వికల్పానంద ఆగి చిరునవ్వు నవ్వాడు. ఆ విధంగా పరమేశ్వరుడు గంగావతరణ మహత్యంలో భగీరథుడికి సహకరించాడు. ఆకాశం నుండి పరుగులెత్తుతూ వచ్చిన దేవగంగ ఉధృతిని తన జటాజుటం ద్వారా నియంత్రించి భూమండలం నాశనం కాకుండా కాపాడాడు. గురువుగారు గంగాదేవిని భగీరథుడు పాతాళానికి తీసుకువెళ్ళాడా? సదానందుడు అడిగాడు. సందేహం ఎందుకు నాయనా, తీసుకువెళ్ళాడు. తాను ముందుకు వెళ్తూ ఆ గంగను దారి చూపించాడు. గతంలో అగస్త్య మహర్షి పానం చేయడం వల్ల నీళ్లు లేకుండా ఎండిపోయిన సముద్రాన్ని భగీరథుడి వెంట వెళ్ళిన ప్రవాహం నీటితో నింపింది. పాతాళానికి వెళ్ళి సకలసుతుల భస్మాన్ని తనలో కలుపుకుంది. సద్గతులు కలిగించింది. భగీరథుడి చేత తీసుకురాబడిన కారణంగా గంగానది భాగీరథి అయ్యింది. ఆ నదీమ తల్లికి త్రిపదగా అనే మరొక పేరు కూడా ఉంది. త్రిపదాలలో అంటే 3 మార్గాలలో గమించినది అని అర్థం. గంగానది 3 మార్గాలలో ప్రవహించినందువల్ల ఆ పేరు ఏర్పడింది. అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలంటే ఆ 3 మార్గాలను 3 లోకాలని భావించాలి. స్వర్గలోకం, మర్త్యలోకం, పాతాళలోకం. స్వర్గంలో, భూలోకంలో, పాతాళంలో ప్రవహించి 3 లోకాలను పునీతం చేసింది గంగ. భాగీరథి త్రిపదగా కాకుండా జాహ్నవి అనే పేరు కూడా ఉంది. గంగానదికి భగీరథుడి వెంట వెళ్తూ దారిలో జహ్ను మహర్షి ఆశ్రమాన్ని ధ్వంసం చేసింది. ఆయన ఆగ్రహించి గంగాజలాన్ని త్రాగివేశాడు. భగీరథుడు ప్రార్థించాక చెవిగుండా ఆ నీటిని వదిలిపెట్టాడు. జహ్ను మహర్షి కారణంగా గంగ జాహ్నవి అయింది. నిర్వికల్పానంద వివరించాడు. గురువుగారు, గంగ శివుడి భార్య అంటారే, వాళ్ళ వివాహం ఎప్పుడు జరిగింది? శివానందుడు అడిగాడు. భగీరథుడి కోసం ప్రవహించిన గంగ తదనంతరం కైలాసానికి వెళ్ళింది. ప్రవాహ రూపంతో కాదు, దివ్య రూపంతో. స్వామి, ఆకాశం నుండి భూమికి దూకిన నన్ను, నా వేగాన్ని నిరోధించగలిగింది మీరే. మీ మహాజటాజూటంలో ఉన్నంత సమయము ఏనాడూ అనుభవించని మహదానందాన్ని అనుభవించాను. నా భర్త కాదగిన దైవస్వరూపులు మీరే, నన్ను పత్నిగా స్వీకరించండి అని అర్థించింది. అయితే నా జటాజూటంలోనే స్థిరంగా నా భార్యగా వాసం చెయ్యి అన్నాడు పరమశివుడు. ఆ విధంగా గంగ శివుడి ద్వితీయ పత్ని అయింది. గంగాదేవి గంగా భవానీగా, భవుని రాణిగా మారి ఆయన మహాశీర్షం మీద కొలువై ఉన్న కారణంగా ఆ ఈశానుడిని ప్రార్థిస్తే, ఈశాన్య దిశలో ప్రయత్నిస్తే గంగ లభిస్తుందనే విశ్వాసం నెలకొంది. గురువుగారు గంగావతరణము, శివుడి పాత్ర వివరించారు. పరమేశ్వరుడికి సంబంధించిన గాథలు ఇంకా ఏమేం వినిపిస్తారు? సదానందుడు ఉత్సాహంగా అడిగాడు. పరమశివుడి లీలలు 64 అని పురాణాలు పేర్కొంటున్నాయి. మనం శ్రవణం చేస్తోంది అష్టదిక్పాలకుల్లో ఒకడైన ఈశానుడి గాథ. ఈశానుడు శివుడే అయినప్పటికీ శివలీలా సాగరాన్ని మధించి శివామృతాన్ని స్వీకరించే ప్రయత్నం అసందర్భమే అవుతుంది. కొన్ని ముఖ్యమైన అంశాలు వినిపిస్తాను, నిర్వికల్పానంద అన్నాడు.